ఒకటో అధ్యాయానికి వస్తాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాషువా చాప్టర్ 1 verse 1. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడునైన యెహోషువ. జాషువాకున్న పేరు ఏంటంటే మోషే హీఈస్ అ సర్వెంట్ ఆఫ్ మోసెస్. చూడండి, మోషే కింద పని చేస్తున్నప్పుడు ఒకరోజు 2 రోజులు 3 రోజులు చేతికి నీళ్ళు పోయడము, కడగడము, పక్కన తీసుకొని పోవడము, మోసే పక్కన ఉండడము, ఒకరోజు 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు. ఇప్పుడు ఎన్ని రోజులు చేయాల్సి వచ్చిందండి యెహోషువకి? 40 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే, ఎవరన్నా ఒక సూపర్వైజర్ పోస్ట్లో పనిచేస్తున్నారండి. దాని తర్వాత మనము డెప్యూటీ మేనేజర్ పోస్ట్కి ప్రమోట్ అయ్యాం. డెప్యూటీ మేనేజర్ పోస్ట్లోనే 40 సంవత్సరాలు అక్కడే దేవుడు పెట్టాడు. దానిపైన పోస్ట్ ఏంటి? మేనేజర్ పోస్ట్. ఇప్పుడు 40 సంవత్సరాలు అక్కడే కూర్చోబెడితే ఎలా ఉంటుందండి? ఒకరోజు అవకాశం దొరికింది అనుకున్నాం. ఒకరోజు అవకాశం దొరికింది ఏంటంటే టోటల్ కూప్ అటాక్ చేసి మేనేజర్ పోస్ట్ ఖాళీ అయింది అనుకుందాం. మేనేజర్కి మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చాయి, హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. అప్పుడు డెప్యూటీ మేనేజర్ పోస్ట్లో మనం ఉంటే ఏం చేస్తాం? మీకు తెలియంది ఏముందండి, దానికి మనము పెద్ద బ్రహ్మ విద్య ఏమి. ఆటోమేటిక్గా అడ్డం తిన్న వాళ్ళు ఏం చేస్తామంటే కొద్దిగా వాళ్ళకి చేయూతనిచ్చి కొద్దిగా నా సపోర్ట్ ఉంటుందిలే మీకు ఎప్పుడు అని ఆ సపోర్ట్ ఇచ్చి ఏం చేస్తాం? ఆ కుర్చీని మనం లాగేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. యెహోషువని దేవుడు 30 లక్షల మందిలో నుండి మోషే పిల్లలకు కూడా దేవుడు అవకాశం ఇవ్వలే, మోషే కుటుంబానికి దేవుడు అవకాశం ఇవ్వలే, ఎవరికి ఇవ్వలేని అపురూప భాగ్యాన్ని 30 లక్షల మంది నుంచి యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యెహోషువ జీవితంలో మీరు బైబిల్లో చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వస్తాం. చాలా ప్రాముఖ్యమైన మాట. దయచేసి ఒక్క సత్యాన్ని జాగ్రత్తగా మనము చదివి మన జీవితాలు, కుటుంబాలు ఆశ్రయించబడినట్లు దేవుడు సహాయపడును గాక. నంబర్స్ చాప్టర్ 14. లెట్స్ ఆల్ టర్న్ బైబిల్స్ టు నంబర్స్ చాప్టర్ 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. చూడండి, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నిన్ను మహాశక్తిగా దేవుడు నిన్ను తీర్పు సిద్ధపరచక ముందు గాడ్ టెస్ట్ యూ అండ్ ద టెస్టింగ్ పీరియడ్ ఈజ్ సో లాంగ్. చాలా కాలంగా దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూద్దాం. అందరం కలిసి మొదటి 2 వచనాలు చదువుదాం. నంబర్స్ చాప్టర్ 14 రీడింగ్ ఫస్ట్ 2 verses టుగెదర్. మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. సంఖ్యాకాండం 14 మొదటి 2 వచనాలు కలిసి చదువుదామండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఎంతమంది సనుగుకున్నారండి మోషేకి వ్యతిరేకంగా? ఆల్ ద కాంగ్రిగేషన్, ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయులందరూ 100% అవుట్ రైట్ రెబెలియన్ అగెన్స్ట్ మోసెస్. ఒకవేళ అదే పొజిషన్లో మనం ఉంటే, అబ్బా ఈరోజు నా టైం బాగుంది, దేవుడు హెచ్చించే సమయం ఏమైంది, ఆసన్నమైంది, ఇంకా నాకు తిరిగే లేదండి, ఇంకెన్ని రోజులు పోయాలండి మోసే కింద చేతులు నీళ్ళు పోసుకుంటా, ఆయన బ్యాగ్ మోసుకుంటా, నాకు ఇదే బతుక అంతా, ఇప్పుడు నా టైం వచ్చింది. ఏంటి? మోసే పొజిషన్కి వెళ్ళే టైం. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే చూడండి, 4వ వచనంలో ఏమంటున్నారు? వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు. ఇప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకుంటే 100% మొత్తం మెజారిటీ ఓట్లండి, కేవలం మ్యాజిక్ ఫిగర్ కాదు, టోటల్ 100% అపోజిషన్ వచ్చేసింది. వాళ్ళందరూ దేని కొరకు వెయిట్ చేస్తున్నారు? మనం ఒక నాయకుడిని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఆ నాయకుడు ఎక్కడ తీసుకుపోవాలి మనల్ని? పిచ్చే మూడ్ ఎక్కడ తీసుకుపోవాలి? ఐగుప్తు తీసుకుపోవాలని పోస్ట్ ఖాళీ అయింది. నంబర్ 1, ఎలక్షన్స్లో ఏమో అనానిమస్ ఎలక్షన్స్ రెడీ అయింది. ఇప్పుడు పోస్ట్ అందరూ పిలుస్తున్నారు. ఎవరు రా నాయన? ఇప్పుడు మోసే సీక్రెట్లని ఎవరికి తెలుసు? ఎవరండి? నీళ్ళు పోసాలకే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరికి తెలుసు అవన్నీ? యెహోషువకు తెలుసు. ఇప్పుడు ఒక్కసారి ఛాన్స్ దొరికితే మనం ఉంటాం, అబ్బా ఒక ఛాన్స్ దొరికిందంటే నేను ఎవరో ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మరి ఆయన ఏం ప్రూవ్ చేసుకున్నాడు? సంఖ్యాకాండం 14. ప్రజలందరూ మోషే వ్యతిరేకం, ప్రజలందరూ దైవజనునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేర్ వాజ్ అబ్సల్యూట్ అపోజిషన్ అగైన్స్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవజనులైన మోషే అహరోనులకు 100కి 100 రూపాయలు ప్రజలు, సమాజం అంతా కూడా సనిగారు, గొనిగారు, అడ్డం తిరిగారు, తిరుగుబాటు వ్యతిరేకాన్ని ఎగరవేశారు. అవకాశం అంతా ఇప్పుడు యెహోషువ చేతిలో ఉంది. అయితే యెహోషువ ఎవరి పక్షంలో నిలబడ్డాడు? 6వ వచనం కలిసి చదువుదామండి. జాషువా నంబర్స్ చాప్టర్ 14 verse 6 and verse 9. అందరం కలిసి చదువుదామండి. 6, 9 వచనాలు కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును
బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించేడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. 9వ వచనం అందరం కలిసి, 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి 9వ వచనం చదువుదామా? మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా. చాలండి. ఇప్పుడు వాళ్ళందరూ సమాజం అంతా 30 లక్షల మంది చేతులు ఏమున్నాయండి? రాళ్ళు ఉన్నాయి. బాగా అర్థం చేసుకున్నాండి, ఇదేదో టైంపాస్ సిచ్యువేషన్ కాదు. 30 లక్షల మంది చేతులు ఏమున్నాయండి? రాళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని ఎవరిని చంపాలని చూస్తున్నారు? మోషే అహరోనుని చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్ తీసుకున్న జాషువా కాలేబులకి ఇటువైపు ఏమో 30 లక్షల మంది, ఇటువైపు ఇద్దరే. ఇటువైపు ఎంతమంది అండి? 30 లక్షలు. ఇటువైపు ఎవరు? వీళ్ళు ఎవరి వైపు తీసుకున్నారు? వీళ్ళ పొజిషన్లో మనం ఉంటే యెహోషువ కాలేబులో ఒకటే మాట్లాడు, బట్టలు జిమ్, అయ్యా దయచేసి పొరపాటు చేయకండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు అని సేవకుల వైపు నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఎవరండి? యెహోషువ. దాని ఫలితం ఏం తెలుసా అండి? యెహోషువ సేవకుల వైపు నిలబడడానికి ఏమి తెగించి రావాల్సి వచ్చింది తెలుసా? వాళ్ళందరి రాళ్ళ వర్షం. Lakhs of stones are about to be pelted onto Joshua, and Joshua braved his guts and stood on the side of the servants of God. దైవజనుల వైపు నిలబడిన వ్యక్తి ఎవరండి? జాషువా. ఆ పోషన్ ఎంత ఉంది? 30 లక్షల మంది. ఎంత గుండె ధైర్యం ఉండాలండి? ఏం త్యాగం చేసి నిలబడాలండి? అడ్డం వచ్చి నిలబడితే రాళ్ళ వర్షం, ఒక రాయి తగిలితే ఏం కావాలా యెహోషువ పరిస్థితి? యెహోషువ అంటాడు, నేను ఎప్పుడు కూడా దేవుని సేవకు కానీ దైవ సేవకులకు కానీ వ్యతిరేకపు గుంపులో ఉండే ప్రసక్తి లేదు. నెవర్ ఐ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇంకా కావాలంటే రాళ్ళ వర్షాన్ని తెగించి ఏం చేస్తా? అడ్డ నిలబడతా. కానీ నేను నిలబడేది ఎవరి పక్షం? సేవకుల పక్షమే, దైవజనుల పక్షమే. వాళ్ళు అడ్డం తిరిగేది మోషేకి అగెయిన్స్టా, దేవునికి అగెయిన్స్టా అండి? లాజికల్గా మోషేకి అగెయిన్స్ట్గా. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోషువ వచ్చి, అయ్యా మీరు దేవునికి వ్యతిరేకంగా అడ్డము తిరగొద్దయ్యా. ప్రియ సోదరి సోదరుడా, మేబీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. అవకాశము చేతులారా వచ్చింది. ఒక్కసారి యెహోషువ వారి వైపు తిరిగితే రాత్రి అప్పుడే ఉన్న పలంగా మోషే అహరోనులను చంపేస్తారు. వాళ్ళకి నాయకుడు ఎవరు అవుతారండి? జాషువా అయిపోతాడు. అవకాశం చేతిలోకి వచ్చింది. కాలుతో తన్ని దైవజనుల పక్షం నిలబడ్డాడు. వారికి వ్యతిరేకంగా నిలబడి రాళ్ళ వర్షమైనా తెగిస్తాను, కానీ నేను దైవజనుల పక్షమే నిలబడతాను. దేవుడు చూశాడు, అంతే. అవకాశం ఇంతగా ఇస్తే కూడా నెవర్ హీ మిస్యూజ్ ద ఆపర్చునిటీ. ఏంటి యెహోషువ? పదవికాంక్ష లేదు, పొజిషన్ మీద ఆ యొక్క తృష్ణ లేదు. హీఈస్ నాట్ ఓవర్ పవర్, హీఈస్ నాట్ అబ్సెస్డ్ ఓవర్ పొజిషన్. హీ ఓన్లీ వాంట్స్ టు స్టాండ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవజనుల వైపు మాత్రం నిలబడతానని ఎక్కడి నుంచి వచ్చిందయ్యా యెహోషువకి? ఇదా నీ విధేయత? ఇంతగా నువ్వు విధేయత చూపిస్తావా? చివరికి 40 సంవత్సరాలు అనగదొక్కబడితే కూడా నాయకుని స్థాయికి రాకుండా అగలే నీళ్లు పోస్తున్న పరిస్థితులనే మోషే సేవకునిగానే ఉంచేస్తే కూడా ఒక్కసారి కూడా తిరుగుబాటు గలం ఎత్తలేదే. వెంటనే ప్రభు అన్నాడు, ఇట్లాంటి వ్యక్తి నేను ఏర్పరచుకున్నా అని ఆ రోజు దేవుడు బహుశా సంతకం పెట్టాడు. ఇప్పుడు యెహోషువ నిలబడితే, మోషే నిలబడ్డప్పుడు యెహోషువ అడ్డం తిరగలేదు కాబట్టి యెహోషువ నిలబడితే ఎవడు కూడా అడ్డం తిరగడం వీలు లేదు. సాక్షాత్తు చివరికి సూర్యుడైనా సరే యెహోషువ మాటకి ఏమవ్వాలి? లోబడాల్సిందే. నువ్వు దేవునికి లోబడు, నీ కింద వాళ్ళు నీకు లోబడతారు. నువ్వు దైవజనం లోబడు, నీ చుట్టుపక్కల ప్రజలు నీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు. నీవు ఎప్పుడైతే దేవుని సేవకులు అడ్డం తిరుగుతావో నువ్వు చెప్పనక్కర్లేదు, నీ కింద వాళ్ళు నీకు అవుట్ రైట్గా అడ్డం తిరుగుతారు. ఎందుకంటే ఏది నువ్వు విత్తుకుంటావో అదే కోసుకుంటావు,
ఏది నువ్వు చేస్తావో నీ చుట్టుపక్కల అదే నేర్చుకుంటారు, నీకు అదే పాఠాన్ని గుణపాఠంగా నేర్పిస్తారు. ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నా. నిజంగా ఆలోచించండి, వాస్తవంగా ఎంతమంది వాగ్దాన దేశానికి వెళ్ళారండి? 6 లక్షల మంది బయటకు వచ్చారు, సైనికులు లక్షల మంది బయటకు వచ్చారు. ఎంతమంది వాగ్దాన నెరవేర్పును చూశారు? ఇద్దరే. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబులు దైవ సేవకుల పక్షం నిలబడిన వారికే వాగ్దాన ఫలమును దేవుడు దయచేశాడు. అడ్డం తిరిగిన వారందరూ సర్వ సమాజం బైబిల్లో మనం చూస్తాం. అరణ్యంలో త్రోవలో వారు రాలిపోయిరి. ప్రియ సోదరి సోదరుడా, నీకు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన పవర్ఫుల్ ప్రామిసెస్ నీకు తెలియకుండా దేవుడు నెరవేర్చడం ఆపేస్తాడు, ఆలస్యం చేస్తాడు. అరణ్యం తిరుగుబాటు చూపించిన కారణాన్ని బట్టి వాగ్దానాలు కూడా నెరవేర్చబడకుండా అలాగే అరణ్యంలో అంతర్ధానం అయ్యే పరిస్థితిని నువ్వు చేతులారా దయచేసి తెచ్చుకోకు. కొంతమంది రెచ్చగొడతారు నిన్ను, కొంతమంది ఏం చేస్తారంటే ఉసిగొల్పుతారు. దాతాను, కోరాహు, అబిరాములు ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే, దాతాను, కోరాహు, అబిరాములు సుమారు 250 మందిని రెచ్చగొట్టి గుంపు చేసుకున్నారండి. ఎవరికి వ్యతిరేకంగా? మోషే, అహరోనులకు వ్యతిరేకంగా రెడీ చేసుకున్నారు కదా. మరి రెడీ చేసుకున్న తర్వాత బైబిల్లో మీరు చూడండి, యెహోషువకు ఛాన్స్ ఉంది. ఎవరి వైపు వెళ్ళాడు? బైబిల్ రాస్తుంది 250 మందికి దూరంగానే నిలబడ్డాడు, కానీ ఎప్పుడు కూడా వారి పక్షమున నిలబడలేదండి. ఈరోజు ముఠాతత్వాన్ని రెచ్చగొడతావు. ఎవడన్నా కామెంట్లు అగెయిన్స్ ఇస్తూ ఉంటే వాడికి 2 సపోర్టింగ్ లైన్స్ 2 అలా వేస్తావు. అవును కదా, కరెక్టే, నాకు అలాగే అనిపించింది అంటే, అవునా సిస్టర్ నీకు అలాగే అనిపించిందా? అబ్బా సేమ్ టు సేమ్ సిస్టర్, నేను దాతాను, నువ్వు కోరా సిస్టర్. అభిరామ్ ఎక్కడన్నా చూసుకుందామా? ఇంకొకరు ఎక్కడున్నారా? ట్రై చేస్తాను, దొరుకుతారులే మనకు కూడా. మాటలు ఉసిగొల్పడం. దాతాను, కోరహు, అబ్రాహాం అంటే పిల్లల్ని కూడా రెచ్చగొడతావు. నిజంగా వాట్ ఈస్ దట్ యువర్ ట్రైనింగ్ టు యువర్ చిల్డ్రన్? యెహోషువ ఒకటే మాట అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తాం మాకు సంబంధం లేదు. ఛాలెంజ్తో ముగించాడు జీవితాన్ని. జీవితంలో ఎప్పుడు కూడా తిరుగుబాటు స్వరాన్ని యెహోషువకు రెచ్చగొడితే కూడా రాదండి. అభిషేకాన్ని గౌరవించే వ్యక్తిని దేవుడే గౌరవిస్తాడు, గౌరవం నిలిపిస్తాడు. దావీదు ఎప్పుడు కూడా అభిషేకాన్ని ఏం చేశాడండి? గౌరవించాడు. సౌలు తప్పు చేయలేదా? చేశాడు. వాస్తవంగా దేవుడే సౌలుని విడిచి వెళ్ళిపోయాడు. అయినా సరే సౌలు మీద చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తే కూడా దావీదు వేశాడా? వేయలేదు. ఆ యొక్క చేతి రుమాలు కట్ చేసిన దానికే ఎంత పశ్చాత్తాపడ్డాడు తెలుసండి దావీదు. లబోదిబోమని ఏడుస్తూ వచ్చాడు. అయ్యా నేను ఏం తప్పు చేశాను, అయ్యో ఆయన చేతి రుమాలు కట్ చేశానని చెప్పి ఎంతో చింతించి వాళ్ళపోయాడు. అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తికే దేవుడు అభిషేకించి తరతరాలు దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. యేసు ప్రభు కూడా అదే వంశవాళ్ళ నుండే వచ్చాడు. ప్రియ సోదరి సోదర, నీ వాగ్దానాల నెరవేర్పు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నువ్వు ఎవరి పక్షము నిలబడతావో అది నీ గమ్యస్థానాన్ని నిర్దేశిస్తుంది. ఆన్ హూ సైడ్ యూ స్టాండ్ డిసైడ్స్ వేర్ యూ ఎండ్ అప్. నువ్వు ఎక్కడ ఎండ్ అవుతావో, ఎవరి వైపు నిలబడతావు దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి పొరపాటున కూడా దైవజనులకు అభిషేకించబడిన దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా నువ్వు చెయ్యవు, చేసేవారిని చేయనియవు. నువ్వు చేయకపోయినా పర్లే, ఏమీ నష్టం రాదు దేవునికి. నువ్వు దేవుని సేవకు సహకరించే దానికి బదులు వచ్చి దేవుని సేవ నాశనం చేయకు. ఇప్పుడు అహరోను ఉన్నాడండి, యెహోషువ ఎప్పుడు దేవుని మోషే పరిచర్యకి ఎప్పుడు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయలేదండి. ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అన్నెసెసరీ హెడ్ఏక్ ఎప్పుడు తీసుకురాలేదు యెహోషువ. కానీ అహరోను ఏం చేశాడండి? ప్రజల్ని సంతోషపెట్టే క్రమంలో వాళ్ళు వచ్చి, అయ్యా మాకు నాయకుడు లేడు, మోషే ఎటు పోయాడో మాకు అర్థం కాలేదంటే, వారి శబ్దాలను పాసిఫై చేయడానికి, వారి ఫీడ్బ్యాక్ ప్రకారం స్పందించడానికి వెంటనే ఏం చేశాడండి? బంగారు దూడను తయారు చేశాడు. దిగంబరత్వానికి కారకుడయ్యాడు. 3000 మంది చచ్చిపోయి కుటుంబాలు అనాథలు అవ్వడానికి కారకుడు ఎవరయ్యారండి? అహరోన్ అయ్యాడు. కానీ ఎప్పుడు యెహోషువ అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదండి. మనుషులు సంతోషపెట్టే పరిచయం లేదు, దైవజనులు వ్యతిరేకంగా నిలబడే వారికి సపోర్ట్ చేసేది లేదు, అసలు సలహాలు ఇస్తే కూడా తీసుకోడండి. ఎవరు? యెహోషువ. అంతే, దేవుడు అది చూశాడు. యెహోషువ, నువ్వు నాయకుడిగా నేను అభిషేకించే ఈ దినాల్లో నీకు వ్యతిరేకంగా ఏ నరుడు నిలబడలేడు. చివరికి సూర్యుడైనా సరే నీకు సలాం అని తల వంచాల్సిందే. నువ్వు ఇదే చూపించావు, నీకు పంచభూతాలు కూడా ఏం చేస్తాయి? ఇదే చూపిస్తాయి. ఓ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. వాగ్దాన దేశానికి వెళ్ళింది వారే,
అద్భుతమైన మహానాయకత్వాన్ని పొందింది యెహోషువ అనే. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అద్భుతంగా సుభిక్షంగా వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళింది కూడా ఎవరండి? యెహోషువనే. నీ కుటుంబాన్ని ఆశీర్వాద కారణంగా వాగ్దాన ఫలం దేవుడు నీ కొరకు ఏర్పరచుంటాడు కదా, దాని నెరవేర్పును అనుభవించాలంటే దయచేసి ఎప్పుడు కూడా పొరపాటును ఎవరు ఉసిగొలిపితే కూడా, ఎవరో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా ఎవరో కొన్నిసార్లు రెచ్చగొట్టే మాటలు చెప్తే కూడా దయచేసి పొరపాటును కూడా ఆ పొరపాటు చేయొద్దని మరొకసారి దేవుని దాసుగా విజ్ఞాపన చేస్తున్నాను. ఒక మాట చెప్పి ముగించేస్తాను. నిజంగా అండి, అసలు లోతు జీవితాన్ని మనం ధ్యానిస్తే లోతు గురించి ఒక మాట మనందరికీ బాగా పరిచయం. లోతు గురించి చనిపోయాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది. చనిపోయిన తర్వాత చాలామంది చనిపోయిన గురించి నెగిటివ్గా మాట్లాడతారు కదండి. వాళ్ళు లేరు కదండి డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళు ఉండరు మాట్లాడడానికి. వాళ్ళ గురించి బోలెడు చెప్తారు, ఆయన అట్లాంటోడండి, ఇట్లాంటోడండి, అట్లాంటోడండి అని సొంత జడ్జిమెంట్లు చేస్తుంటారు. అయితే లోతు గురించి అట్లాంటి జడ్జిమెంట్ చేయబోయే పరిస్థితిలో పేతురు పెన్ తీసుకొని రాస్తూ ఉన్నాడు. ప్రభు ఒకటే మాట పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, రాయి మాటలని. ఏంటా మాటలు? 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. దయచేసి సహకరించండి. 2వ పేతురు 2:7 త్వరగా చదువుకుందాం. ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందాం. నిజంగా దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క అద్భుతమైన సంకల్ప వాగ్దానాలు మన ద్వారా నెరవేర్చబడును గాక. 2వ పేతురు 2 అందరం కలిసి 7వ వచనం చదువుదాం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించిన. లోతుకి ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. ఏమంటారండి? నీతిమంతుడగు లోతు. ఏంటండి? ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నీతిమంతుడు అని ఎట్ట సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు? ఎవరికి? లోతుకి. అంత స్టోరీ అంతా మనకు తెలుసు. ఈరోజు అనేకులు పాయింట్అవుట్ చేసే సిట్యువేషన్లో ఉన్నాడు కదా లోతు అని ఆలోచిస్తుంటే, లోతు జీవితంలో అసలు పాజిటివ్ ఏముందబ్బా అని నాకు ఆశ పుట్టి తవ్వడం స్టార్ట్ చేస్తే నాకు అనిపించింది ఒకే ఒకటండి, హృదయము ద్రవించిపోయింది, కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఆదికాండం 19వ అధ్యాయం. యోబును కాపాడాలని దేవుడు 2 దూతలను పంపించాడు. ఆ 2 దూతలు దూతల్లాగా కనపడలేదు. ఎలా కనిపిస్తున్నారండి? దేవుని పేరిట వచ్చిన మనుషుల్లా కనిపిస్తున్నారు. ఆదికాండం 19:1 వచనం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఇప్పుడు లోతు వారిద్దరిని చూశాడు. దేవదూతల్లాగా కనిపిస్తే మనం కూడా ఆతిథ్యం ఇస్తాం. డైరెక్ట్గా నేనే దేవదూత అని దేవుడు పంపిస్తే అబ్బా ఆతిథ్య మర్యాదలు 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ వాళ్ళు ఎలా వచ్చారు? ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం చూడండి, అర్థమవుతుంది. దే జస్ట్ కేమ్ లైక్ అ నార్మల్ పీపుల్. అందరం కలిసి చదువుదామా? 12. అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ అప్పుడు ఆ దూతలను రాయలేదు. ఏమని రాస్తుంది? మనుషుల్లాగా వచ్చారండి. ఎంటర్ అవడమే లోతుకున్న ఒకే మంచి అలవాటు ఏం తెలుసా అండి? అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు. ఆ రోజు ఆతిథ్య మర్యాదలు ఇచ్చింది అబ్రహాము, శారా. గొడ్రాలుగా ఉన్న శారా ఏమైందండి? విశ్వాసులకు తల్లి అయింది. సంవత్సరం లోపల జవాబు చూసింది. ఇప్పుడు లోతు అదే చూసినాడేమో. ఒకటే అంటున్నాడు లోతు, అయ్యా ఇప్పుడు అండి 2వ వచనం చదువుదాం. నా ప్రభులారా 19:2 నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుతామని చెప్పి. ఫస్ట్ టైం అడిగాడు, నార్మల్గా అడిగాడు, ప్రభులారా దయచేసి మీ చిత్తమైతే మా ఇంటికి వచ్చి ఆతిథ్య మర్యాదలు పులుసుకొచ్చుకోండి, రాత్రి మా దగ్గర పడుకొని మీరు రేపు వెళ్ళొచ్చు. మనం కూడా పిలుస్తాం సేవకుల్ని కదా, నామకే వాస్తే ఫస్ట్ పిలుస్తాం, ఆతిథ్యం ఇస్తాం. ఎట్లా ఇస్తాం? ఈయనలాగానే, అయ్యా రండి అని. చాలా బిజీగా ఉన్నాము కుదరదన్నారు అనుకోండి, వేరే అపాయింట్మెంట్ ఉంది రాత్రి నడివీధిలో పడుకోవాలన్నారు అనుకోండి, అప్పుడు 3వ వచనం ఏమంటా? ఇట్స్ ఓకే అండి, నెక్స్ట్ టైం వచ్చి మర్చిపోద్దా? నెక్స్ట్ టైము ఖచ్చితంగా రావాలి బ్రదర్. మీకు ఏమేమి ఇష్టం? మాకు మర్యాద ఏమని అడగట్లేదండి, ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఆల్ దట్, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. మీకేమేమి ఇష్టం నెక్స్ట్ టైం చెప్తే అవన్నీ వండి పెడతాం బ్రదర్. ఇప్పుడు 19వ అధ్యాయము 3వ వచనం చూడండి, ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు. ఏం బలవంతం అండి? మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట, ఒక మాట చెప్తాను, ఇంట ప్రవేశించడమే కాదు, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము ఎట్ట పిలిచాడండి? మిక్కిలి బలవంతం, ఫోర్స్. ఇంకా కొంతమంది ఆతిథ్యం ఇస్తే ఇంకా
సచ్చినట్లు బెండ్ అవ్వాల్సిందే. వాళ్ళు దేవదూతలు కానీ దేవుడు కానీ. కొన్నిసార్లు లోతులు అంటే ఫోర్స్ చేస్తే మిక్కిలి బలవంతం, దాటిపోవడానికి వీలు లేదో. ఇంకా వీళ్ళు చూసి ఎటు చూసుకున్నారు, ఇద్దరు సేవకులు చూసుకున్నారు, వాళ్ళ ముఖాలు విడిచిదట్లేడు చూస్తుంటే. సరే వస్తాంలే ఓకే అని రావాల్సింది. వస్తాం కాదు, చెయ్యి పట్టుకున్నాడు, తీసుకొని బలవంతం చేశాడు, తీసుకొని వెళ్ళాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇద్దరు దూతలు ఎందుకు వచ్చారు సొదొమ గొమొర్రాకి? మీరే చెప్పండి అండి. నాశనం నుండి వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి వచ్చారు కదా. మరి కాపాడడానికి వచ్చిన వాళ్ళు గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళాలి? లోతింటికే పోవాలి. అదే మనమైతే అంటాం, తెలుసులే వచ్చేది ఎవరి దగ్గరికి, ఇంకెవరున్నారు ఇక్కడ, మా ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు, సచ్చినట్టు మా ఇంటికి వస్తారులే అని చెప్పి ఫోన్ చేసి వస్తున్నారు ఇద్దరు, తిరిగి అంజాన్ కొట్టి లాస్ట్కి మన ఇంటికి వస్తారులే, ఇంకా ఆప్షన్ అది తప్ప ఏముంటుందిలే, మన కొరకు వస్తారు కదా. అట్లానే వాళ్ళు కాదు. ఆయన ఆతిథ్యము ఆ కుటుంబాన్ని కాపాడింది. ఆయన ఆతిథ్యం ఆయన నీతిమంతునిగా చేసింది. ఒకటే మాట ఏమంటారండి, దయచేసి రాయ అని చెప్పాడు. సరే పిలుస్తాం, అంతదాకా బాగానే ఉంది. ఆ లోకము సొదొమ గొమొర్రా బహుభయంకరమైన పాపిష్టి జనం. సొదొమ గొమొర్రా సొదొమి ఆధీనాల్లో ఉంది. పురుష సంపర్కులు, వాళ్ళు మగవాళ్ళు వచ్చి ఈ దేవదూతలు ఇంటికి వస్తే మనుషులు వచ్చేసరికి చూసి ఆ మనుషులు చూడడానికి బాగున్నారు, తీసుకురండి బయటకి, లాక్కరండి బయటకి, మేము వారితో పాపం చేస్తామని. ఇప్పుడు ఏం చేయాలండి? వాళ్ళేమో దుర్మార్గులు అయిపోయారు. ముసలోడా నువ్వు తీసుకొస్తావా లేదా, ఇష్టం వచ్చి దొమ్మికి పడుతున్నారు, రాడ్లు తీసుకొని కొట్టడానికి వచ్చారు, తీసుకురా బయటికి వాళ్ళిద్దరిని అని. ఇప్పుడు ఏం చేయాలండి? మనమే ఉన్నాం. ఎవరి పొజిషన్లు అండి? ఎవరి పొజిషన్ మనం ఉంటే ఏం చేస్తామండి? మీరు దేవదూతలు కదా, మీకు శక్తి మస్తు ఉంటుంది మనమైతే అంటామండి, బ్రదర్ మీరు దూతలని నాకు తెలియదు, వచ్చిందో తెలిసింది, కానీ మీరు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే 185,000 మందిని అలా గోచేస్తారు, ఇద్దరు వీళ్ళు ఎంతలే మీ లెక్క అంటాం మనమైతే కదండి. ఏం చేస్తున్నాడు తను? ఒక్క మాట బహుశా అనుకోవడం, ఇట్ బ్రోక్ మై హార్ట్, హృదయాన్ని విరిచేసింది. మనిషిగా మనకే ఇంత తాకబడితే మరి దేవుడు ఏమైపోయిండొచ్చండి? ఆ రోజు రాయడం స్టార్ట్. ఏం చేశారండి? ఆదికాండం 19 అందరం కలిసి ఆదికాండం 19 7, 8, 9 వచ్చిన. అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయడి. ఈ మనుషులు నా ఇంటి నీడన వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చేయకూడని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడో ముసలోనికి పరదేశివా వచ్చి తీర్పరిగా నుండి చూచుతున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అని ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు అని ఒకటే మాట, అయ్యా అని కాలు పట్టుకుంటా, దయచేసి అన్యాయం చేయొద్దు, నేను ఆతిథ్యం ఇచ్చాను, నా ఇంట్లో దైవజనులు ఉన్నారయ్యా, కావాలంటే చివరికి నేను ఏ స్థాయికి వస్తున్నానంటే పురుషుని జాడ ఎరగని కన్యకలు 2 ఉన్నారు, కావాలంటే వాళ్ళని కూడా త్యాగం చేసుకుంటా, కానీ నేను నిలబడేది ఎవరి పక్షమున? దైవజనుల పక్షం. దయచేసి ఆ పాతకం చేయకండి అయ్యా. ఎలా ఉండొచ్చండి ఆ మాట అనేసరికి పరిశుద్ధాత్మ దేవుడు పరల నుండి చూస్తున్న దేవుడు ఒక్కసారి హృదయం ఏమైందండి, అక్కడికక్కడ స్తంభించిపోయి కరిగిపోయింది. ఏంటయ్యా, నా సేవకుల కొరకు చివరికి కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, కూతుర్లను కూడా చివరికి అప్పగించుకోవడానికి అంతటి త్యాగానికైనా తెగించాడు. ఈయన గురించి నేను ఏం రాయమంటావు? ఒకటే మాట, లోతు నీతి మంతుడు. నాట్ ఓన్లీ హిస్ డెలివరెన్స్, హిస్ డెస్టినీ వాజ్ సీల్డ్ ద సేమ్ డే. అదే రోజు నిత్య గమ్యస్థానం దేవుడు రాసి ముద్రించేశాడు. ముగించే ముందు మాట్లాడుతున్నా, ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసుకొని దేవుని సేవకుల పక్షం నిలబడాలంటే నువ్వు దేవుని సేవకుని వ్యతిరేకంగా కుటుంబానికి కొరకు నిలబడతావు. కుటుంబంలో ఎవరైనా భార్య అడ్డం తిరిగితే భర్త ఏం చేస్తాడు? భార్యకు సపోర్ట్ చేయడం. భర్త అడ్డం తిరిగితే భార్య అవునండి కరెక్టే అండి అలాగే చేయాలండి అని. పిల్లోడు ఏదో తెలియక మాట్లాడితే అరే మస్తన్నవరా, నేను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదురా, అసలు ఎంత తెలియపడరా, బ్రిలియంట్ రా నువ్వు, అసలు వాక్యం వినకుండా ఇవే అబ్జర్వ్ చేస్తున్నావు, కరెక్ట్ నువ్వు పైకి వస్తావని. ఎవరికి? పిల్లలకు నేర్పుతావు, వాళ్ళు చివరికి నీకే ఏం చేస్తారండి? నాష్టాన్ని తీసుకొస్తారు. వాట్ ఈస్ దట్ యువర్ ట్రైనింగ్? ఒక ప్రాంతంలో చూస్తూ వచ్చా, ఒక సంఘంలో విశ్వాసి కొడుకుని రెచ్చగొడుతున్నా, అరే అడ్డం తిరురా, సేవకుని కొట్టురా అని. తెలుసండి ఏం జరిగిందో? ఈ మాట చెప్తాను, దయచేసి ఫీల్ అవ్వద్దు. కళ్ళ ముందు చూసినా కాబట్టి చెప్తున్నా. సేవకుని కొట్టని రెచ్చగొట్టాడు, చివరికి ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా అండి? సేవకుని కొట్టాడు. ఆ రోజు ఏం జరిగిందో కళ్ళ ముందు చెప్తాను. సేవకుని కొట్టాడు. ఆ కొట్టిన ఆ కుమారుడు కరెక్ట్ 3-4 మంత్స్ అండి ప్రతిరోజు వాళ్ళ నాన్నని చితక బాదుతుండేవాడు తలకి. డిప్రెషన్కి వెళ్ళిపోయి ప్రతిరోజు వాళ్ళ నాన్నను చితక బాదడం ఆరంభించాడు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్.
అయినా సరే ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఆరంభించాడు. 4 months అయింది. ఎక్కడ పడితే అక్కడ తండ్రికి గాయాలు. ఎందుకు కొడుతున్నావురా అంటే, ఆ రోజు రెచ్చగొట్టావు నువ్వు, ఇదే నువ్వు నాకు నేర్పించావు, నేను అదే నాకు చేస్తున్నా, నాకు కావాల్సిన డబ్బు నాకు ఇవ్వని ఇష్టం వచ్చినట్లు ఆ తండ్రిని కొట్టడం ఆరంభించాడు. జరిగింది ఏం తెలుసా అండి? కరెక్ట్ 4 months అయింది. ఏమైంది? ఒకరోజు ఆదివారం జరిగిన సంఘటన. ఆదివారం కరెక్ట్గా మధ్యాహ్నం ఫ్యాన్కి వెళ్ళాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. జస్ట్ 4 months. ఏం నేర్పావు నీ బిడ్డకి? ఏమి నేర్పావు నీ బిడ్డకి? చివరికి ఈ బిడ్డని ఏం చేసుకున్నావు? ఎందుకు చెప్తున్నాను తెలుసా నీ మాట? డోంట్ ఇన్స్టిగేట్ యువర్ ఫ్యామిలీ అగెయిన్స్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ అగెయిన్స్ట్ గాడ్. తెలియక పొరపాటుగా అప్పటికి నీకు టైంపాస్ అనిపిస్తుంది, కూర్చుంటావు, నష్టపోతావు. లోతు తన జీవితంలో ఒకటే చేశాడు. ఏం చేశాడండి? ఒకటే మాట, అయ్యా కావాలంటే నా కుటుంబాన్ని త్యాగం చేసుకొని తెగిస్తా, కానీ దయచేసి వాళ్ళ మీద చెయ్యి వేయదయ్యా, వాళ్ళు నా ఇంటి నీడలో ఉన్నారు, ప్లీజ్ డోంట్ డూ దట్, దయచేసి ఆ దౌష్ట్యం చేయకండి అయ్యా అని కాళ్ళు పట్టుకొని తెగించాడు. ఆ రోజే ప్రభు తన నిత్య చరిత్ర రాసేసాడు. ఎందుకు చెప్తున్నా మాట అంటే, ముగించక మునుపు ప్రియ సోదరి సోదరుడా, ఎన్నో అవకాశాలు దేవుడు యెహోషువకి ఇస్తూ వచ్చాడు. అడ్డం తిరగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ యెహోషువ ఒకటే మాట, నేను ఎప్పుడు కూడా దేవుని పక్షమే, దైవజనుల పక్షమే. వారి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. దైవజనులు ఏం పర్ఫెక్ట్ కాదండి. డోంట్ లుక్ ఎట్ గాడ్ సర్వెంట్స్, వాళ్ళు ఏం పర్ఫెక్ట్ కాదు. కానీ వారి లెక్క వారు చెప్పుకుంటారు. తప్పకుండా సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక తీర్పరి ఎవరండి? దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చక మానడు. అనవసరంగా నువ్వేదో ఆ చేయి పెట్టి ఆ నష్టం నీకు నీ కుటుంబానికి దయచేసి తీసుకొని రావద్దని మరొకసారి దేవుని దాసుగా జ్ఞాపకం చేస్తున్నా. వాగ్దాన దేశానికి ఏ కుటుంబాన్ని తీసుకెళ్ళాడో తెలుసా అండి? యెహోషువ తన కుటుంబాన్ని తీసుకొని, నేనును నా ఇంటి వారు యెహోవానే. కాలేబు అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించు. చివరికి తన బిడ్డలు వచ్చి కాలేబు పక్షమున ఆస్తి అంతటిని ఏం చేశారండి? హెబ్రోను కొండని స్వతంత్రించుకున్నారు. ఎవరండి? కాలేబు సంతానమే. 2 ఫ్యామిలీస్ వాళ్ళ బిడ్డలతో పాటు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సంతోషంగా సుభిక్షంగా ఆశీర్వదించబడ్డారు. కారణం ఒకటి, ఎవ్వడు కూడా వీరికి వ్యతిరేకంగా ఒక్క స్వరం కూడా బైబిల్లో రాసినట్టు మనము చూడం. నోబడి ఈవెన్ డేర్డ్, బైబిల్లో రాస్తుంది. ఏం వ్యక్తి కూడా నోరు తెరవలేకుండా నేను నోరు మూసేస్తాను. ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడు కూడా నీ నోరును తెరిచి అడ్డంగా ప్రవర్తించలేదు. ఎప్పుడు సేవకుల పక్షం నిలబడ్డావు. నీకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నిలబడ జాలడు. చివరికి సాక్షాత్తు సూర్యుడైనా సరే నీ ముందు ఏం చేయాలి? తల వంచాల్సిందే. అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గాక. అట్టి యెహోషువ ఆత్మను దేవుడు మనలో కుమ్మరించు.